యా చేయండి మేడం. యా చేసేయండి. నమస్తే ఆల్ మాస్టర్స్. మనం వివేక చూడమని బుక్ చదువుకుంటున్నాం కదండి. నిన్న ఏం చెప్పుకున్నాం? సాధనా చతుష్టయం గురించి చెప్పారు. సాధనా చతుష్టయం అంటే వివేకము, వైరాగ్యము, సమాధి, షట్క సంపత్తి, ముముక్షత్వము, తితిక్ష, సమాధానము, ఇవి చెప్పారు. వీటి గురించి తెలుసుకున్నాం కదండి. ఒకసారి అవి ఏంటో తెలుసుకుందాం. వివేకం అంటే ఏంటంటే మనం బాహ్య వస్తువులు, విషయ వస్తువుల పట్ల కలిగే ఇవన్నీ అశాశ్వతం అని తెలుసుకుని గ్రహించడం వివేకము. దాని మీద విరక్తి కలిగి ఉండడమే వైరాగ్యము. అలాగే ఈ సమాధి షట్క సంపత్తి అంటే ఇందులో శమము దమము అవి చెప్పుకున్నాం కదండి. శమము అంటే కోరికలను కంట్రోల్ చేసుకోవడం అని, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం అని. దమము అంటే ఏ వస్తువులు చూసినా అది నాకు కావాలి, ఇది నాకు కావాలి అనే ఆలోచన మనకి కలగకుండా ఉండడం అని. ఉపరతి అంటే ఈ దమము శమమాన్ని మించినది దేనిలో అయినా బ్రహ్మతత్వాన్ని చూడడం అని, ఏం చేసినా ఒకేలాగా అనిపించడం అని. కష్ట సుఖాలను లెక్క చేయకుండా బుద్ధిని మనస్సును సంతోషంగా ఉంచడానికి, అంటే ఎవరైనా మనల్ని బాధ పెట్టినా కూడా మన దగ్గర వాళ్ళని తిరిగి శిక్షించడానికి లేకపోతే ఏదైనా చేయడానికి కూడా మన దగ్గర అన్ని ఉన్నా కూడా ఏమీ చేయకుండా వాళ్ళని క్షమించి ఉండడం అని తితిక్ష అని దాన్ని. మన శ్రద్ధ అంటే గురువు గారు మాటలు ఏదైతే భక్తి విశ్వాసాన్ని కలిగి ఉండడానికి శ్రద్ధ అని. నిన్న మన సాధన అంటే ఒక సాధకుడు ముముక్షుకి ఉండాల్సిన లక్షణాలు చెప్పారు. నిన్న అది చెప్పుకున్నాం కదండి. ఇంక ఈ రోజు ఏం చెప్తున్నారంటే తర్వాత శ్లోకంలోకి వెళ్దామండి. ఎవరికైతే మోక్షం పొందాలన్న కోరిక ఎక్కువగా ఉంటుందో వారు ఏది నిత్యము ఏది అనిత్యం అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. వారికి అనిత్యమైన వాటి మీద వ్యామోహం ఉండదు. ఇలా సాధకునిలో కోరిక మందంగాను మధ్యమంగాను ఉన్న వ్యామోహం తొలగిపోతుందో వారికి వైరాగ్యం దానంతట అదే వస్తుంది. అంటే ఎవరైతే సత్యం అనేది ఏది సత్యం అనేది తెలుసుకుంటారో ఆటోమేటిక్ గా వాళ్ళకి వైరాగ్యం అనేది వచ్చేస్తుంది. ఆత్మానుభవం పూర్తిగా కలిగిన గురువు తనకు తెలిసిన ఆధ్యాత్మిక సంపదను అంతటిని వీలైనంత స్పష్టంగా శిష్యునికి తెలిసేలా చేస్తారు. మనం పట్టుకోవాల్సింది ఏంటంటే అసలైన గురువుని పట్టుకోవాలి. ఎప్పుడైతే గురువుని పట్టుకుంటామో ఆయన మనల్ని అసలైన మార్గంలోకి తీసుకెళ్తారు. గురువు శిష్యునికి తన శక్తి కొద్దీ అన్ని విడమర్చి చెప్తున్నప్పుడు శిష్యుడు కూడా గురువుపై అదే శ్రద్ధ బుద్ధులను ఉపయోగించి నేర్చుకోవాలి. అలాగే నిజమైన గురువు కూడా శిష్యుని యొక్క సంకల్ప బలం అర్హత ఎంత ఉంటే అంత ఎక్కువ గురుకృప లభించేలా చూడాలి. ఉదాహరణ ఏం చెప్తున్నారంటే మనం ఒక చెరువు నుంచి మంచినీరు తెచ్చుకున్నాం అనుకోండి. చెరువుకు ఒక బిందెని తీసుకెళ్తాము. అలాగే ఇంకొకరు మన బిందె కంటే కొంచెం పెద్ద బిందె తెచ్చుకోవచ్చు. చిన్న బిందెలోని నీరు కొంచెం తక్కువగాను పెద్ద బిందెలో ఉన్న నీరు కొంచెం ఎక్కువగాను ఉంటే అది బిందె తప్పు కాదు, నూతి తప్పు కాదు. మనం తీసుకెళ్లిన పాత్రకు సరిపడా నీరు బిందెను బట్టి తెచ్చుకుంటాము. అలాగే గురువు యొక్క కృప కూడా శిష్యులందరిపైన ఒకే రకంగా ఉంటుంది. శిష్యులు వీనిని గ్రహించుకోవడంలోనే తేడా ఉంటుంది. అంతేగాని గురు కృపకు ఎక్కువ తక్కువలు ఉండవు. అంతే కదా. ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్తాడండి. ఒక అబ్బాయికి అన్ని 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 సబ్జెక్టులోనూ ఫుల్ మార్క్స్ వస్తాయి. ఒక అబ్బాయికి అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవుతాడు. అక్కడ గురువు చెప్పింది ఒకటే కానీ తీసుకునే విధానం బట్టి కదా. అందుకని అక్కడ గురువుది ఏమీ లేదు. గురువు అందరికి సమానంగానే నేర్పిస్తాడు. కానీ మనం ఉన్న శ్రద్ధ ఆ నమ్మకాన్ని బట్టి మనం ఎక్కువ నేర్చుకోగలుగుతారు. బ్రహ్మజ్ఞానం కలగాలి అంటే ఇంద్రియ నిగ్రహం కఠినమైన సాధన ఉండాలి. గురువు మనకి ఎప్పుడూ కూడా ప్రమాదరహితమైన జ్ఞానాన్ని మాత్రమే మనకి ప్రసాదిస్తారు. మనం అసలైన జ్ఞానాన్ని కావాలంటే ఏం చేయాలి? ముందు మనల్ని మన మనసుని కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే ఏ రోజు సాధన తప్పకుండా ప్రతిరోజు సాధన చేస్తూ ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో గురువు గారి మాటల్ని పొరపాటుగా అర్థం చేసుకున్నామంటే కొన్ని జీవితాలు తారుమారు అవుతాయి. అందులో అమాయకులు బలవడం జరుగుతుంది. కాబట్టి మంచి చెప్పే గురువును గౌరవించి ఆయన వాక్యాలను పూర్తిగా అర్థం చేసుకుని గురువు గురించి చెడుగా చెప్పేవారిని దూరంగా ఉండాలి. అంతేగాని ఈ రోజు గురువు గురించి మనతో చెడు చెప్పిన వారు రేపు మన గురించి చెడుగా మరొకరితో చెప్పరని గ్యారంటీ లేదు కదా. అంటే నిజంగా ఒక గురువుకి పేరు వచ్చిందనుకోండి, వస్తా పక్కన వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు. అది చూడలేని వాళ్ళు. అందుకని అసలైన గురువు గురించి ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళని పట్టించుకోకుండా మన గురువుని మనం ఫాలో అవుతూ ఉండాలి. సద్గురువు మనకు కొన్ని ముఖ్య విషయాలు తెలియజేస్తారు. పేదరికము, రోగము, ధనము ఇవి ఒక్కసారి మన దగ్గరకు వచ్చాయంటే తిరిగి పోవడం చాలా కష్టం. ఏమేంటండి? పేదరికము, ధనము, రోగం ఇవి మన దగ్గరికి వస్తే మళ్ళీ వెళ్ళిపోవడం కష్టం అంట. అలాగే గడిచిపోయిన కాలము, మన వయస్సు, పోయిన పరువు ఇవి ఒక్కసారి మనల్ని వదిలి వెళ్ళిపోతే మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ మన దగ్గరికి తిరిగి రావు. జీవితాంతం మనం ఉన్నా లేకపోయినా ఉండేవి మూడంట. ఏంటవి? కీర్తి, జ్ఞానము, చదువు. ఇది ఒక్కసారి వస్తే ఎప్పటికీ వదలవు. ఇది ఈ జ్ఞానం అనేది చూడండి, మనం ఎప్పుడైనా సరే మనతో పాటు తీసుకెళ్లేది ఆ జ్ఞానం ఒకటే. అసలైన ఆత్మజ్ఞానాన్ని మాత్రమే మనం వెళుతూ తీసుకెళ్లేది. అందుకే అది నిత్యము శాశ్వతము.
ఇవన్నీ గురువు ద్వారా మనం తెలుసుకుని రేపటి తరానికి అర్థమయ్యేలాగా మంచి మంచి పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, భక్తి గీతాలు, భజనలు అలవాటు చేసినట్లయితే ఎంత ఎదిగినా వారి మనస్సులో నుంచి ఈ భావనలు పోవు సరికదా. వారి కృషి వల్ల మరో గురువు ఈ సమాజంలోకి రాగలరు. మనకు సద్గురువు లభించాలంటే శిష్యుని యొక్క సంకల్ప బలం గట్టిగా ఉండాలి. కర్మయే పునర్జన్మకు హేతువు. అంటే మనకి ఎప్పుడైతే కర్మ చేసుకుంటే అది మంచి మంచి కర్మైనా చెడు కర్మైనా ఆ కర్మ చేసుకుంటేనే మనకు మళ్ళీ పునర్జన్మ వస్తుంది. గురువు యొక్క కృపతో ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి, కానీ మనల్ని ఎవరో వచ్చి ఉద్ధరిస్తారనుకోవడం తప్పు. అందుకే కదండి మనకు చెప్తారు, ఆ కృష్ణుడు కూడా ఇందులో చెప్తారు, ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం. ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరో వచ్చేసి మనకి ఎవరో ఏది చేయరు. గురువు కూడా ఏంటంటే మనకి నేర్పిస్తాడు, ఇలా ఉండమని నేర్పిస్తాడు, కానీ మనల్ని ఉద్ధరించుకోవాల్సింది మనమే. ప్రతి క్షణము మన మీద మనమే నిఘా పెట్టుకోవాలి. మన మనసు ఎలా ఉంది, ఏం చేస్తుంది అని ప్రతి నిమిషము, ప్రతి క్షణం కాదు, ప్రతి నిమిషము ప్రతి సెకను కూడా మన మీద మనమే నిఘా పెట్టుకోవాలి. ఎందుకంటే మనల్ని ఉద్ధరించుకునేది మనం మాత్రమే కాబట్టి. ఈ కష్టాలు బాధలు జన్ జన్మల మీద జన్మలు ఎత్తుతూ ఈ కష్టాలు బాధలు అనుభవించాలి అనుకోవడం కంటే వీటి నుంచి మనం బయటపడడానికి సద్గురువు యొక్క పాదాలు ఆశ్రయించక తప్పదు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు మోక్షానికి సాధనలుగా చెప్పబడ్డాయి. వీటిలో భక్తి చాలా విలువైనది, అపాయం లేనటువంటిది. మొట్టమొదటిగా మనం నిర్మలమైన మనసుతో పూర్తిగా విశ్వాసం కలిగి భక్తితో భగవంతుణ్ణి ప్రార్థించాలి. మన యొక్క ఆత్మలోనే భగవంతుణ్ణి చూడగలగాలి. మన లోపలే ఉన్నాడు ఆ భగవంతుణ్ణి మనం ఫస్ట్ చూడగలగాలి. ఆత్మ వేరు, భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన ముందుగా మన మనస్సులోంచి తీసివేయాలి. చూడండి, మన లోపల ఉన్న ఆత్మే భగవంతుడు. అందుకని నేను వేరు, భగవంతుడు వేరు అనే భావన ముందు తీసేయాలంటండి. అసలు దేహాన్ని మించిన క్షేత్రము, మనస్సును మించిన తీర్థము ఎక్కడా లేదు. ఇదే భావంతో మనం ఎక్కడెక్కడో తిరిగి భగవంతుని కోసం వెతకటం కంటే ఆత్మే పరమాత్మ అని నమ్మకంగా ఎవరైతే తనలోనే ఉన్న పరమాత్మను తెలుసుకుని ధ్యానిస్తారో వారికి తప్పకుండా భగవంతుని యొక్క కటాక్షం లభిస్తుంది. చూడండి, మనం ఎక్కడికో వెళ్ళక్కర్లా. మన దేహమే ఒక క్షేత్రం. అందుకని దేవుడి కోసం ఎక్కడికెక్కడో పరుగులు తీయకుండా మన లోపల ఉన్న ఆత్మని పట్టుకుంటే, ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడు వాళ్ళకి ఆ భగవంతుని కటాక్షం లభిస్తుంది అంటున్నారు. ఈ భగవంతుని కటాక్షం కోసం మంచి గురువుని ఎంచుకుని, అంటే మన ఆత్మతో మనం కనెక్ట్ అవ్వాలంటే ఒక గురువు సహాయం కావాలి మనకి. ఆ గురువు యందు నమ్మకము, దృఢ భక్తి కలిగి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. జ్ఞానాన్ని బోధించే గురువు సూర్యునిలా ఉండకూడదు, చంద్రునిలా ఉండాలి. చంద్రుడు సూర్యుని యొక్క వేడి కిరణాలను తను తీసుకుని మనకు చల్లదనాన్ని ఎలా అందిస్తాడో, అలాగే సద్గురువు బ్రహ్మము ఒక్కరే, కానీ అది అనేక నామరూపాలుగా వ్యక్తమవుతోంది అనే విషయాన్ని మనకు తెలియచేసి మనకు గురుకృప లభించేలా చూస్తారు. ఆ గురుకృప ఎలా ఉంటుందంటే, గురువు శిష్యునితో, నాయనా మనం చేసుకున్న పాప పుణ్యాల వల్ల మాత్రమే స్వర్గ ప్రాప్తి లేక నరక ప్రాప్తి లభిస్తుంది. అవి మనం బ్యాంకులో దాచుకునే డిపాజిట్లు లాంటివి, అప్పులు లాంటివి. మనిషిని తల్లి గర్భంలో ప్రవేశపెట్టే ముందే అతని యొక్క తలరాతను, అంటే ఆయువు, ఐశ్వర్యము, మంచి చెడు, కష్టము, సుఖము, మృత్యువుతో సహా అన్ని భగవంతుడు రాసేస్తాడు. కానీ ఇవేమీ గ్రహించిన మనం కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని తిడుతూ, సుఖం వచ్చినప్పుడు మన అదృష్టం అనుకుంటూ ఉంటాము. కానీ అవి మన యొక్క కర్మ ఫలాలు అని మనం తెలుసుకోము. కానీ మనం ఏది మన జీవితంలో ఏది జరిగినా సరే అది మన డిజైన్, మనం తెచ్చుకున్నాము, మనమే అక్కడ పైనుంచి రాసుకుని తెచ్చుకున్నాం అనే విషయాన్ని కిందకు వచ్చి మర్చిపోయి ఏది జరిగిన ఏంటి, నేను ఇంత మంచిగా ఉన్నాను కదా, నాకే ఇలాంటి కష్టాలు ఎందుకు వచ్చినాయి, ఆ దేవుడు అసలు ఉన్నాడా, ఇలా మాట్లాడుతూ ఇలా అనుకుంటా ఉంటాము. అదే మనకు చాలా బాగుంది అనుకోండి, నేను నేను గొప్పదాన్ని కాబట్టి నాకు ఇలా అయింది అనుకుంటా ఉంటాం మనం. ఆ అంతేకాని ఇది మన కర్మఫలము, నేను తెచ్చుకున్నది అనేది మర్చిపోతూ ఉంటాం మనం. మనిషిగా పుట్టాలంటే మన ఇష్టం కాదు, దానికి ఈశ్వరుని యొక్క కృప చాలా అవసరం. ఆ పరమేశ్వరుని యొక్క కృప లేనిది అది సాధ్యం కూడా కాదు. ఆకలి, దాహం ఇవన్నీ వగైరా మనిషికి ఉంటాయి, జంతువులకు కూడా ఉంటాయి. దేవతలకి వారి పుణ్యఫలం అయిపోగానే మళ్ళీ క్రిందకి దిగిపోవాలి, అలాగే జంతువులకి కూడా. అయితే మనుషులకి మాత్రం మంచి చెడు విచక్షణ తెలుసుకుని మంచి గురువుని ఎంచుకుని ఆ గురువు ద్వారా తనని తాను ఉద్ధరించుకుని ముక్తి పొందే అవకాశం ఉంది. అంటే మనం డిజైన్ చేసుకుని కిందకు వస్తామండి, కానీ కిందకు వచ్చిన తర్వాత మనకి ఫ్రీ విల్ ఉంటుంది. ఎవరు మనల్ని "నువ్వు ఇలాగే ఉండు" అని ఎవరు చెప్పరు. అందుకని మనం ఎప్పుడైతే ఒక గురువును పట్టుకుంటామో అండి, మనం మర్చిపోకుండా ఉంటాం, మాయలో పడిపోకుండా ఉంటాము. మనకి మానవులకు మాత్రమే ఇచ్చాడు విచక్షణ, మంచి ఏంటి చెడు ఏంటి, ఎటెళ్ళాలి, ఎదిగే ఛాన్స్ కూడా మనకే ఎక్కువ ఉంది. ఎన్నిసార్లు చెప్తున్నారు చూడండి ఈ బుక్ లో, మానవ జన్మ ఎంత విలువైనది, ఎంత అపూర్వమైనది అనేది. అది మనం గుర్తుపెట్టుకునండి, ప్రతి నిమిషాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామో. అంటే ఇందాక వివేక వైరాగ్యాలు చెప్తున్నారు కదండి బుక్ అంతా. ఏంటి, మనం అనవసరమైన విషయాలకి, పనికి రాని విషయాలకి టైం అసలు ఇవ్వకుండా ఏదైతే మన ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడుతుందో ప్రతి నిమిషము మనకి, మనం ఎప్పుడే సమయం ఉన్నా సరే ఈ జ్ఞానానికే ఉపయోగించుకోవాలండి మనం.
ఎందుకంటే మనిషికి మాత్రమే ఉంది మంచి చెడు విచక్షణ తెలుసుకుని మంచి గురువుని ఎంచుకుని ఆ గురువు ద్వారా తనని తాను ఉద్ధరించుకుని ముక్తి పొందే అవకాశం ఉంది. ఇది మనుష్య జన్మలో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే మానవ జన్మ చాలా గొప్పది, ఉన్నతమైనది, పవిత్రమైనది అని గురుముఖంగా మనం తెలుసుకుంటాము. ఎంత మనిషి జన్మ గురించి ఎంత చెప్తున్నారు చూడండి. అంటే మనం ఎంత ఒక ఛాలెంజ్ అంటండి. పైన దేవతలు కూడా, మొన్న కూడా చెప్పుకున్నాం, దేవతలు కూడా భయపడతారు మానవ జన్మ ఎత్తడానికి. ఎందుకంటే కిందకు వచ్చామంటే మాయలో పడిపోతామని. అలాంటిది మనం ఒక ఛాలెంజ్ తీసుకుని వచ్చామండి కిందకి. పైకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఆ ఛాలెంజ్ అంతా ఫుల్ఫిల్ చేసుకుని పైకి వెళ్ళి, ఓ ఎంత హ్యాపీగా నేను ఎంత నా లైఫ్ ని ఎంత ఫుల్ఫిల్ చేసుకున్నాను, నేను తృప్తి ఇలా ఎలా అనుకున్నాను అలా గడిపొచ్చాను, నేను ఎలా డిజైన్ చేసుకున్నానో ఆ డిజైన్ ప్రకారం మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చానని ఆనందపడాలండి. అలాంటి జన్మను తీసుకొచ్చాం మనం. ఈ జన్మని పనికిరాని విషయాలతో మాత్రం వేస్ట్ చేసుకోకూడదు మనం. బ్రహ్మదేవుడు సకల చరాచర సృష్టిని ఒకే రకంగా సృష్టించాడు. ఎవరికి ఏం కావాలో వారికి అవి ఇచ్చి. కానీ ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవాలి అంటే మానవ జన్మ తప్ప వేరే దారే లేదు. నిన్న చెప్పారు కదా, బ్రహ్మము అంటే ఏంటంటే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం తప్పితే, తెలుసుకోవడం అంటే తెలుసుకోవడమే కాదు, దాన్ని ఆచరించడం తప్పితే వేరే మార్గం లేదు మనకి. ఈ మానవ జన్మలో మనం కనుక, ఓ భగవాన్, దుర్గంధపూరితమైన ఈ సంసారం అనే సముద్రంలో కొట్టుకుంటున్న మమ్మల్ని రక్షించి మమ్మల్ని ముక్తి మోక్షం అనే ఒడ్డుకు చేర్చే గురువుని మాకు ప్రసాదించు అని మనం వేడుకోవాలంటండి అని శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో గురువు గారిని శిష్యుడు ఇలా ప్రార్థిస్తున్నాడంట. స్వామి, మీ పాద పద్మాలకు నా నమస్కారాలు. దయార్థ హృదయులు, ఇతరులకు ఉపకారం చేసేవారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, మిమ్మల్ని నమ్ముకుని శరణు కోరిన వారికి పరమ బంధువైన వాడువు, దయా సముద్రుడువు అగు ఓ గురువర్య, నేను సంసారం అనే ఈ సముద్రాన్ని దాటలేక మునిగిపోతున్నాను. తమ యొక్క కరుణామృత వర్షధారల చేత మమ్మల్ని ఉద్ధరింపచేయండి. మీరు తమ యొక్క ఉపదేశముల వల్ల మాకు చక్కని జ్ఞాన మార్గాన్ని మాకు అందజేయండి మహాప్రభు అని ప్రార్థన చేయాలి. గురువుని అడగాలంటుంది. ఈ సంసారం దీనిలో కొట్టుకుపోతున్నాను, ఇంకెంతసేపు దీనిలోనే పడి నన్ను దాటించు ఇందులో ఈ పడవలోంచి అని. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, భయంకరమైన బాధలతో నిత్యం అనుక్షణం చస్తూ బ్రతికే కంటే మమ్మల్ని రక్షించిన మహాప్రభు అని ప్రార్థించాలంట. శాంతి స్వరూపులు, గొప్పవారు, సత్పురుషులు వీరందరూ కూడా ఈ సంసారం అనే మహాసముద్రాన్ని దాటిన వారే. వీరు తలుచుకుంటే ఇతరులని కూడా ఈ సముద్రాన్ని సునాయాసంగా దాటించగలరు. అందువల్ల ఇటువంటి గురువును మనం ప్రార్థించినట్లయితే ఈ భవ బంధాలను సునాయాసంగా దాటించగలరు. స్వార్థం లేకుండా ఎదుటి వారిని ప్రేమించగలిగిన రోజున, ఎదుటి వారి నుంచి ఏమీ ఆశించకుండా దానం చేయగలిగిన రోజున, అహంకార మమకారాలతో పాటు స్వార్థాన్ని వదిలేసిన రోజున ప్రతి శిష్యుడు గురువు యొక్క కరుణా కటాక్షాలను తప్పక పొందగలుగుతాడు. అలానే సన్యాసం తీసుకోవడం కాదు, ఖచ్చితంగా మనం ఏం చేయాలి, సంసారంలోనే ఉంటే మధ్య మార్గం. పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు అదే. అంటే ఈ సంసారంలోనే ఉండాలి మనం, దీన్ని కూడా సాధించాలి మనం. సన్యాసం అయిపోయాం అనుకోండి, ఎవరో ఒక స్టోరీ చెప్తా ఉంటారు కదండి. ఒక ఆయన, నాకు ఏం వద్దు, సంసారం వద్దు, నేను ఇట్లా మునిగిపోతున్నానని చెప్పేసి సన్యాసి వెళ్ళిపోయాడంట. ఓ తపస్సు చేసుకుని నేను అన్ని సాధించేసాను అనుకున్నాడంట. కానీ ఒకసారి ఊర్లోకి వచ్చేసరికి ఎవరో కాలు తొక్కేసరికి ఓ చిందులేసేసాడంటండి. అప్పుడు అర్థమైందంటే అందరి మధ్యలో ఉంటేనే మనం నేర్చుకుంటాం. ఎవరో లేకుండా దూరంగా సన్యాసులు అయిపోయి తపస్సు చేసేసుకున్నాం అనుకోండి, మనం ఈ గుణాలు అసలు దాటేమో లేదా ఎలా తెలుస్తుంది మనకి? అందరి మధ్యలో ఉంటేనే కదా మనం, నాకు ఏమి రాగద్వేషాలు ఉన్నాయా, అహంకార మమకారాలు ఉన్నాయా, అసూయలు, ఈ అరిషడ్ వర్గాల్లో ఉన్నానా అనేది మనం తెలుసుకోగలుగుతాం కదా. అందుకని ఇది ఉండాలి. సంసారంలోనే నిర్వాణం, దీనిలోనే తెలుస్తుంది మనకి మనం ఎలా ఉన్నాం, మన గుణాలు అనేది మనం దాటామా లేదా అనేది తెలుస్తుంది మనకి. అందుకని మనం ఎప్పుడైతే ఎలాంటి స్వార్థము లేకుండా అందరినీ ప్రేమించగలిగిన రోజు, ఎదుటి వారి నుంచి ఏమీ ఆశించకుండా, నిన్న మనం ఏంటి, మనం ఏదైనా ఒక దానం చేసామనుకోండి, నేను చేశాను కదా, వాడు నాకు అది చేయాలి, వెంటనే ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తాయండి మనకి. ఎవరికో హెల్ప్ చేసామంటే మనం, వాళ్ళు మనకి ఏదో ఇంకోసారి మనం ఏదో హెల్ప్ అడిగాం, వాళ్ళని చేయలేదు అనుకోండి, అదిగో ఆ రోజు నేనైతే హెల్ప్ చేశాను, నాకు చేయలేదు అంటే మనం వెంటనే వెంటనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టేస్తాం. కానీ మనం ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే అది ఎప్పుడు గుర్తు పెట్టుకోకూడదు. అలా అని మనకి ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, దాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. అహంకార మమకారాలతో పాటు స్వార్థాన్ని వదిలేసిన రోజు ప్రతి శిష్యుడు గురువు యొక్క కరుణా కటాక్షాలను తప్పకుండా పొందగలుగుతాడు. ఉదాహరణ, చుట్టుపక్కల ఎవరైనా ఎక్కడైనా డబ్బు ఉంటే, ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు, రామకృష్ణ పరమహంస గురువు గారి గురించి చెప్తున్నారండి. ఎక్కడైనా ఆయన చుట్టుపక్కల ఎక్కడైనా డబ్బు ఉంటేనంటండి, రామకృష్ణ పరమహంస గారికి ఒళ్ళంతా మంటలుగా ఉండేదంటండి. ఇది విన్న వివేకానంద స్వామికి ఇది నిజమవునా కాదా అని తెలుసుకోవాలనిపించిందంటండి. ప్రతి రోజు లాగానే రామకృష్ణ పరమహంస ఆయన పక్క సర్దారంటండి. ఆ సర్దినప్పుడు ఆ పక్క కింద ఒక రూపాయి నాణెం పెట్టారంట వివేకానంద. ఆయన పరీక్ష, ఈయన శిష్యుడు కదా, రామకృష్ణ పరమహంస గారి శిష్యుడు కదా ఈయన. ఒక నాణెం పెట్టాడంట ఈయన, టెస్ట్ చేద్దామని చెప్పేసి. కొంతసేపటికి రామకృష్ణ పరమహంస గారంట పక్క మీద పడుకుని 2 నిమిషాలైనా గడవలేదంటండి. వెంటనే వివేకానందని పిలిచి,
ఇక్కడ ఎక్కడైనా డబ్బులు ఉన్నాయేమో చూడు, నాకు ఒళ్ళంతా మంటలు పుడుతోంది అన్నారంటండి. అంతే వెంటనే వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస గారి కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారంటండి. సరైన గురువు లభించారు నాకు అని. తర్వాత శ్లోకంలో సంసారం అనే దావాగ్నిచే పరితపించుచు దీనుడై తన యొక్క శరణు కోరుతున్న వ్యక్తి అగు శిష్యుణ్ణి చూసి మహాత్ముడు కరుణాపూరితమైన చూపు కలిగినట్టి వాడు క్రీగంటి దృష్టితో చూసిన వెంటనే గురువుగారి శిష్యునితో, నాయనా నువ్వేమీ భయపడకు, నీకు నేను ఉన్నాను, నీలో ఉన్న అజ్ఞానం అనే చీకట్లను తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించే బాధ్యత నాది అని అభయం ఇస్తారంటండి ఒక గురువు. ఏం చేస్తాడు గురువు శిష్యుణ్ణి? ఆ జ్ఞానంతో ఆయనలో ఉన్న దీపాన్ని వెలిగిస్తాడు, జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాడు. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ గురువు మన యొక్క అజ్ఞానాన్ని ఏ విధంగా తొలగిస్తారంటే, ముందుగా మన యొక్క అహంకారాన్ని మన నుంచి దూరం చేస్తారు. ఈ అహంకారం అనేది అనేక కారణాల వల్ల వస్తుంది. కొంతమందికి తమ హోదా చూసి, కొంతమందికి తమ దగ్గర ఉన్న ధనం చూసి, ఇంకొంతమందికి తమలో ఉన్న పాండిత్యం చూసి, ఇలా అనేక రకాలైన అహంకారాలతో కన్ను మిన్ను కానకుండా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు. చివరికి రావణాసురులాగా పతనం అవ్వడం జరుగుతుంది. ఈ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వ్యక్తికి అసూయ కూడా ఎక్కువైతే అందరూ దూరం అవుతారు, ఆనందం కూడా ఆవిరైపోతుంది. అలా కాకుండా మొదట్లోనే సద్గురువుని ఆశ్రయించినట్లయితే ఈశ్వర స్థానమైన మన యొక్క మనసుని శుభ్రం చేసి అందులో ఉన్న చెత్తా చెదరమ తొలగించి, అంటే చెత్తా చెదరం అంటే ఏంటండి, లోపల ఉన్న షడ్వర్గాలు ఇలాంటివన్నీ అందులో ఆ పరమేశ్వరుని ప్రతిష్ఠించి భగవద్ అనుగ్రహం కలిగేలా చేసే వ్యక్తి ఒక గురువు మాత్రమే. అలాంటి గురువు శిష్యునికి లభించినట్లయితే శిష్యులలోని చెడుని తొలగించి ఓర్పును ప్రసాదించి భగవద్ అనుగ్రహం లభించేలా చేస్తారు. మనం అసలైన గురువు ఎలా ఉంటారో మనం మిలారపే బుక్ లో తెలుసుకున్నాం కదండి. మార్ఫా గారు చూడండి, ఆయన కర్మలు పోగొట్టేంత వరకు ఆయన ఎంత కష్టపడతాడు ఆయన. తర్వాత ఎంత ఒక తండ్రి కంటే ఎక్కువగా చూస్తాడు తర్వాత. అంటే అసలైన గురువు అలా ఉంటాడు. అలాగే మన పత్రి సార్ కూడానండి, ఒక పత్రి సార్కి ఒక ఆయన నేను అనుభవం విన్నానండి. ఇప్పుడు శివప్ప ఏదో ఒకసారి నాకు భలే అనిపించింది. ప్రతిసారి ఏంటండి పత్రి సార్కి మీటింగ్ అదే క్లాసులు పెడతా ఉండేవారంటండి. ఆయన ఇంట్లోనో మొత్తం అంతా ఖర్చు పెట్టడం, అక్కడ కావాల్సిన పనులన్నీ చేసేవారంటండి ఆయన పత్రి సార్కి. క్లాసులు అంతా అయిపోయిన తర్వాత ఈయన బాగా కొట్టేసేవారంటండి. కొడితే చాలా కోపం వచ్చేదంటే ఈయనకి, ఏంటి నేనంతా క్లాసులు పెట్టి నేనంతా ఇక్కడంతా చేసి ఈ ఏర్పాట్లన్నీ చేశాను, నన్ను కొడుతున్నారా అనుకుని అసలు ఇంక ఈయన దగ్గర సెలనే వెళ్ళను అనుకునేవాడంటండి. ఆ రోజు అయిపోయిన తర్వాత తెల్లవారు లేవగానే మళ్ళీ వెళ్ళిపోయేవారంటండి పత్రి సార్ దగ్గరికి. ఏంటంటే ఒక గురువు, అసలైన గురువు ఏం చేస్తాడండి, మనకున్న కర్మలు తొలగించడానికి అలాగా అలా చేస్తూ ఉంటారండి. ఆ గురువుని పట్టుకుంటే మనలో ఏదైతే ఉన్నాయో మన కర్మలన్నింటిని కూడా తొలగించేస్తారు. ఇలాగా మనకి అహంకారం రాకుండా చూస్తా ఉంటారు. అందరిలో మరి ఆయన అన్ని చేసినప్పుడు ఆయన ఎందుకు కొట్టేవారు? అహంకారం రాకుండా ఉండడం కోసము, ఇంకేయో కర్మలు ఉన్నా కూడా తీసేయడం కోసము. అలాంటి గురువుని మనం పట్టుకోవాలంటండి. జీవునికి అన్నింటికంటే ముఖ్యమైనది ఆత్మ. స్థూల శరీరం కంటే, ఇంద్రియాల కంటే, మనస్సు బుద్ధి కంటే కూడా శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ ఒక్కటే. ఈ ఆత్మ తప్ప మిగిలినవన్నీ కూడా మాయకు లోబడి ఉంటాయి. మన ఆత్మ ఒకటే స్వచ్ఛంగా ఉంటది కదండి, మిగిలినవన్నీ ఎలా ఉంటాయి? మాయతో కూడిపోయి ఉంటాయి, మాయకు లోబడి ఉంటాయి. ఎవరైతే ఈ ఆత్మస్వరూపాన్ని పూర్తిగా తెలుసుకుంటారో వారు తమ ధర్మాన్ని ఆచరిస్తూ కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా వ్యవహరిస్తారు. ఈ శరీరం నాది కాదు, నేను శుద్ధ చైతన్యాన్ని మాత్రమే అని తెలుసుకున్న జ్ఞానికి అహంకారము మమకారము పోయి ఆత్మ స్వయంగా ప్రకాశించడం జరుగుతుంది. అలాంటి వారికి మాత్రమే భగవద్ అనుగ్రహం లభిస్తుంది, వారినే భగవంతుడు ఇష్టపడతాడు. అలాంటి వారి జీవితం పవిత్రంగా ఉత్తమంగా ఉంటుంది. ఇది గురువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరైతే శుద్ధ చైతన్యాన్ని నేను ఆత్మని అని ఎవరైతే తెలుసుకుంటారో, అన్ని లోపల ఉన్న అహంకారం మమకారాలు పోగొట్టుకుంటారో అలాంటి వారినే భగవంతుడు ఇష్టపడతాడు. బ్రహ్మతత్వ విచారణయే ఆధ్యాత్మిక సాధన. అది ఉపనిషత్తుల యొక్క సారాంశము. అసలు భగవంతుడు అంటే ఎవరు, సాధన అంటే ఏంటి, వీటి గురించి వివరంగా చెప్పగలిగేవారు గురువు మాత్రమే. భగవంతుడు అంటే సచ్చిత్ ఆనందము, అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడము. పంచభూతాలకు ఆధారభూతుడు పరమాత్ముడు. అటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే గురు కటాక్షం కావాలి. గురువు ధర్మాన్ని జ్ఞానాన్ని బోధించి పరబ్రహ్మ స్వరూపమే ఆనందము అని తెలియపరుస్తాడు. ఆ బ్రహ్మాన్ని తెలుసుకుని దర్శించుకోవడానికి మార్గదర్శకులే గురువు. అంటే ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందోనండి, ఇంక దుఃఖం ఎక్కడ ఉంటదండి? మన ఎదురుకు కూడా మనకి ఎప్పుడైతే మనం బాధతో ఉంటున్నామో దుఃఖంతో ఉంటున్నామో అంటే మనకు జ్ఞానం లేనట్లే అర్థం అంటండి. అంటే ఒక్క నిమిషం కూడా మనం దుఃఖపడుతున్నాము అంటే మనకు జ్ఞానం లేదు కాబట్టి దుఃఖం వస్తుందంటండి. ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటామో మనం అసలు దుఃఖం గాని కష్టాలు గాని ఏమీ అనిపించదు మనకి. అప్పుడు వెంటనే గుర్తొచ్చేస్తుంది మనకి జ్ఞానం. బాధ వచ్చింది అనుకోండి, ఎందుకు నేను బాధపడుతున్నాను, ఇది ఊరికే ఒక రోల్ ప్లే చేయడానికి వచ్చాను నేను, దీనికి బాధపడాల్సిన అవసరం ఏముంది, నా డిజైన్ ఇలా ఉంది, వెంటనే మనకు అది వచ్చేస్తుందండి. ఆ థాట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా దుఃఖం మాయమైపోతుంది. అందుకని ఆ జ్ఞానంతో ఎప్పుడైతే ఉంటామో ఈ దుఃఖాలు బాధలు ఏమీ ఉండవు మనకి. ఈ జనన మరణాలు సుఖ దుఃఖాలు
అందాల ప్రపంచము ఇదంతా మిథ్య అని అందరికీ తెలుసు. ఈ మనస్సు శరీరము చూస్తున్నంత సేపు ఇవన్నీ నేనే అనే భావన మనలో ఉన్నంత వరకు ఈ బంధాల నుంచి మనంతట మనం బయటపడలేము. మరి ముక్తి కావాలంటే ఈ బంధాల నుంచి బయటపడాలి. అంటే నాది ఇది ఇలాంటి బంధాలతో ఉన్నామనుకోండి, ఇంకా ముక్తి ఎప్పుడు వస్తుంది? ముక్తి కావాలంటే ఆ బంధాల నుంచి అన్నిటి నుంచి బయటపడాలి. బయటపడాలంటే బలవంతంగా ఈ బంధాలను తెంచేసుకోవడం అని కాదు. అలా అని ఇప్పుడు బయటపడాలన్నారు కదా అని అన్ని వదిలేసి రావడం కాదు. ఖచ్చితంగా మనం ఏ బంధాలను అయితే తెచ్చుకున్నామో వాళ్ళు ప్రేమపూర్వకంగా చూడాలి, బాధ్యతాపూర్వకంగా చూడాలి. మనం చేయాల్సిన బాధ్యతలన్నీ ఖచ్చితంగా నెరవేర్చి అప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా అంటే వాళ్ళతో అంటిపెట్టుకుని ఉండాలి, కానీ డిటాచ్డ్ గా ఉండాలి. అటాచ్మెంట్ ఉండాలి. అదే టైంలో వీళ్ళు లేకపోతే నేను ఏమైపోతాను అనేది ఎప్పుడు ఉండకూడదు. మన రోల్ అయిపోయింది అనుకోవాలి అంతే. ఒకవేళ ఏమన్నా అంటే దూరంగా చదువుకోవడానికి వెళ్ళారు అనుకోండి, ఎవరైనా ఇప్పుడు యూఎస్ వెళ్తున్నారు పిల్లలు, ఓ ఏడుస్తా ఉంటారు. ఎందుకు వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉన్నారు, మనం కూడా హ్యాపీగా ఎందుకు ఉండకూడదు ఇక్కడ? డిటాచ్మెంట్ ఉండాలి. ఆ బంధాన్ని పెట్టేసుకున్నాం అనుకోండి, వాళ్ళ కోసం ఇంకో జన్మ తీసుకోవాలి. అందుకు బంధం ఉండాలి. ఆ బంధాన్ని నుంచి దూరంగా కూడా ఉండగలగాలి. మనకి ఏది ఎంత అవసరమో అంతవరకు మాత్రమే ఉంచుకుని విషయ వస్తువులపై మోహం తగ్గించుకుని ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నట్లయితే మనస్సు అలజడికి లోనవదు. గురుముఖంగా వీటన్నింటినీ తెలుసుకుని ఆచరించినట్లయితే ముక్తి పొందుటకు మార్గం ఏర్పడుతుంది. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఓ విద్వాంసుడా భయపడకు, నీకు వచ్చిన అపాయం ఏమీ లేదు. ఈ సంసార సముద్రాన్ని దాటడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నువ్వు నిర్భయంగా ఉండు. అంటే ఎవరైతే గురువుని నిజమైన గురువుని శరణు వేడుకుంటారో శిష్యుని అతను ఎలా ఉంటాడు, ఆ గురువు ఏం చేస్తాడండి, తన అంతటి వ్యక్తిని చేయాలనుకుంటాడు. ముందుగా గురువు శిష్యుని ఉద్దేశించి, నాయన మానవులు రెండు రకాలుగా ఉంటారు. ఎవరంటే పుట్టుకతోనే జ్ఞానం కలిగిన వారు, రెండోకటి సమాధి శక్త సంపత్తితో కష్టపడి జ్ఞానాన్ని పొందినవారు. ఒక రకం ఎలా ఉంటారు, పుట్టేసరికి వాళ్ళు జ్ఞానంతో ఉంటారు. రెండో రకం వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, వివేకము వైరాగ్యము అని చెప్పారు కదా, శమము దమము ఇవన్నీ ఇవన్నీ నేర్చుకుని జ్ఞానాన్ని సంపాదించుకునే వాళ్ళు రెండో రకం వాళ్ళు. యతి స్వరూపులైన వారందరూ ఏ విధంగా అయితే సంసారం అనే సముద్రాన్ని దాటారో నీకు కూడా తప్పకుండా అలాంటి మార్గాన్ని నేను నీకు తెలియచేస్తాను అని చెప్తారంట అసలైన గురువు. సన్ సన్యాసాలు కూడా రెండు రకాలు. వివిధశ సన్యాసము, విద్వత్ సన్యాసము. వివిధశ సన్యాసము అంటే తత్వజ్ఞానం సంపాదించాలి అనే దృఢ నిశ్చయంతో కూడిన ఇష్టంతో చేసే సన్యాసం అంటండి. ఇది దేహాన్ని నుంచి ముక్తిని కలగజేస్తుంది. రెండోది విద్వత్ సన్యాసము. అంటే తత్వజ్ఞానం సంపాదించాలని బలమైన నిశ్చయంతో కూడిన ఇష్టంతో చేసే సన్యాసము. ఇది విద్వత్ సన్యాసం అంటండి. దీనికి ముక్తి జీవన్ముక్తి. అవిద్య అనేది పూర్తిగా పోవాలంటే సంపూర్ణ వైరాగ్యం కలగాలి. ఈ అవిద్య పూర్తిగా పోతేనే కానీ మోక్షం రాదు. అంటే అజ్ఞానం, అవిద్య అంటే ఏంటంటే అజ్ఞానంతో ఉన్నామనుకోండి, ఏమీ తెలియదు మనకి, జ్ఞానం ఆత్మజ్ఞానం తెలియకపోవడమే అవిద్య అంటారు కదా. ఆ అవిద్యతో ఎప్పుడైతే ఉంటామో అండి, వైరాగ్యం అనేది వైరాగ్యం ఉన్నప్పుడే అవిద్య అనేది పోతుంది. వైరాగ్యం అంటే ఏంటి, మనకు అవసరం లేని విషయాల పట్ల ఆసక్తి లేకపోవడం. ఈ అవిద్య పూర్తిగా పోతేనే కానీ మోక్షం రాదు. సన్యాసైనా సంసారైనా సంపూర్ణ వైరాగ్యం వారు పొందిన తర్వాతే శిష్యుని ముందుకి నడిపించగలరు. వీరు మాత్రమే భగవత్ స్వరూపాన్ని తెలుసుకోగలరు. వీరు మాట్లాడే మాటలన్నీ కూడా శిష్యులకి రాచబాటలు. చంద్రుడు తన కాంతి ద్వారా చీకట్లను దూరం చేసి చల్లటి వెన్నెలను కురిపించినట్లు జ్ఞాని అయిన సద్గురువు శిష్యులకు అభయం ఇచ్చి తత్వ ఉపదేశం చేస్తారు. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మనం గాఢ నిద్రలో ఉండగా ఒక మంచి కల వచ్చింది. మనం నిద్రలో ఉన్నంతసేపు ఆ కళ నిజంగా జరుగుతున్నట్లుగా ఉంటుంది. ఎప్పుడైతే మెలకు వస్తుందో అప్పుడు అదంతా అసత్యమని, కేవలం కళ మాత్రమే అని తెలుస్తుంది మనకి. నిద్రపోయినంతసేపు ఏమనుకుంటాం, ఆ కళే నిజం అనుకుంటాం కదా మనం. అలాగే సంసారం కూడా ఒక కళే. మనం ఒక సినిమా చూస్తాము, అందులో అనేక రకాలైన బొమ్మలు కదులుతూ ఉంటాయి. అవి కొంతసేపు నవ్విస్తూ మరి కొంతసేపు ఏడిపిస్తూ ఉంటాయి. ఇదంతా నడిపించిన వాడు అంటే ఎవరో తెర వెనుక డైరెక్టర్. సినిమా ముగిసి బయటకు వచ్చేసరికి ఏమీ ఉండదు. ఆ సినిమా చూస్తున్నంత సేపు ఏమనుకుంటాం, నిజంగా అదేదో మన 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 వాళ్ళే, మన ఇంటి మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టు అలా ఫీల్ అయిపోతాం కదండి. కానీ బయటకు వచ్చేసరికి ఏమీ ఉండదు. అలాంటిదే మన జీవితం కూడా. చూస్తున్నది లేదు, శరీరము లేదు, ఈ జనన మరణాలు లేవు, ఉన్నది ఒక్కటే ప్రపంచము. నువ్వు దానినే ఆత్మ అంటావు. జీవుడు వేరు, ఆత్మ వేరు కాదు. అలా వేరు వేరు అనుకోవడం మన అవివేకం. శరీరము, బుద్ధి, ప్రాణము, మనస్సు ఇవన్నీ కూడా జడ పదార్థాలే, వికారాలు ఉండవు. ఈ ఆత్మ పూర్ణమైనది. ఎప్పుడైతే ఆత్మ పూర్ణమైంది అని తెలిసిందో అది ఒకటిగానే ఉంటుంది. అది అనేక రకాలుగా ఉండదు అనేది సత్యము. ఎగ్జాంపుల్, దృష్టలు మూడు రకాలు. దృష్టులు అంటండి ఏంటంటే దేహ దృష్టి. ఒక స్త్రీ కానీ పురుషుణ్ణి కానీ చూడగానే వారి మూడు రకాలుగా చూస్తాం. మనుషులు ఎలా ఉంటారంటే, ఆ కొంతమందిని చూడగానే చూడండి, ఒక పురుషుని చూడగానే వారి రూపురేఖలు, అందచందాలు, ఆకారం మాత్రమే చూస్తాము. దాన్ని దేహ దృష్టి అంటారంటండి. అంటే వాళ్ళ వాళ్ళ శరీరం, వాళ్ళ ఆకారాన్ని బట్టి చూస్తూ ఉంటాము.
రెండోది మనోదృష్టి. మనోదృష్టి అంటే ఏంటి? వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళు ఎలాంటి గుణాలతో ఉన్నారు అని, వాళ్ళకి పాండిత్యము, వారి ప్రవర్తన అన్ని చూస్తామంట మనోదృష్టి అంటే. మూడోది ఆత్మదృష్టి. వారిని చూడగానే వారి యొక్క నిర్మలమైన ఆత్మదృష్టిని మాత్రమే చూడడం జరుగుతుంది. ఈ ఆత్మదృష్టి మహనీయులు అవధూతలు మాత్రమే కలిగి ఉంటారు అని ఈ దృష్టి గురించి చెప్తున్నారండి ఈ శ్లోకంలో. తర్వాత మనం ఏ విషయం తెలుసుకోవాలన్నా సద్గురువు ద్వారా తెలుసుకోవడం మంచిది. పురాణాలు, ఇతిహాసాలు, కొన్ని కొన్ని గ్రంథాలు, ఉపనిషత్తులు, ఇలా ముఖ్యమైన గ్రంథాలు తెలుసుకోవాలంటే ముఖ్యంగా గురువు ద్వారానే తెలుసుకోవాలి. వీటిని మనంతట మనం చదివేస్తే రావు, అర్థం కూడా కావు. మనలోని అజ్ఞానం తొలగించే ఒకే ఒక్క వారధి సద్గురువు మాత్రమే. మనకు నిజంగా కొన్ని కొన్ని అండి ఆధ్యాత్మిక భక్తి కోణంలో చూస్తే ఒక రకంగా అర్థం కనిపిస్తా ఉంటది. ఆ గురువు మనం చదివే వాళ్ళకి వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఆ నాలెడ్జ్ తెలుస్తా ఉంటది. ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థమవుతుందండి ఒక బుక్ చదువుతా ఉంటే. అందుకని అసలైన గురువు సద్గురు ఏదైతే ఆయన ద్వారా మనం నేర్చుకోవాలంటండి అసలైన ఈ పురాణాలు, ఇతిహాసాలు అవన్నీ. పరబ్రహ్మ స్వరూపం కలిగిన నీవు అజ్ఞానంలో ఉన్నందువల్ల అనాత్మ అనే పాశం కలుగుతోంది. ఈ అనాత్మ బంధం ఎప్పుడైతే కలిగిందో సంసారం అనే బంధం ఏర్పడిపోయింది. ఎప్పుడైతే ఈ సంసారం అనే భ్రమలో పడ్డామో అప్పుడే జనన మరణాలు అనేవి ఉద్భవించడం వల్ల ఈ సంసార సముద్రం మనల్ని బాధకు గురి చేస్తుంది. ఎప్పుడైతే అజ్ఞానంలో ఉంటామో అంటండి, మన ఆత్మ అనేదని మర్చిపోతాం. అనాత్మ అని అని అనుకుంటామో అప్పుడే ఆ బంధాల్లో చిక్కుకుపోయి ఏం చేస్తామండి, మన బాధల్ని ఆ సంసారంలో చిక్కుకుపోయి అవే బాధలకు గురి చేస్తాయంట. స్వభావ సిద్ధంగా పరమాత్మ స్వరూపమైన మనం ఈ భవబంధాల్లో చిక్కుకుని అనేక రకాలైన బాధలు అనుభవిస్తూ వాటి నుంచి మళ్ళీ బయటపడడం కోసం ప్రతి క్షణం మనం శ్రమించేలాగా ఏది చేస్తుందో దానిని మనం తెలుసుకుని గట్టిగా ఖండించగలగాలి. మనం ఏదైతే బాధలు అనిపిస్తామో వాటి కోసం ఏం చేస్తున్నాం మనం అదొకసారి గమనించుకుని ఎరుగుతూ ఎప్పుడైతే ఉంటామోనండి, దాన్ని తెలుసుకుని ఇలా చేయకూడదని దాన్ని ఖండించాలంటండి. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మనం చీకట్లో మన నీడని చూసి భూతం అని భయపడే అవకాశం ఎలా ఉందో అదే విధంగా ఆత్మతత్వం తెలుసుకోలేని కారణంగా ఊహలతో కూడుకున్న మనసు జనిస్తోంది. ఈ మనసు శరీరం, ఇంద్రియాలని కల్పించుకుని పంచభూతాలతో నిర్మించబడినటువంటి ఇంద్రియ భోగాలైన విషయ వస్తువుల వెంట పరుగెడుతూ వాటి గురించి చాలా అనంతంగా గొప్పగా కల్పించుకుని ఆనందిస్తోంది. మన జీవితంలోని రాగద్వేషాలే, బాధలు, సుఖదుఖాలు, పాపపుణ్యాలు అన్నీ కూడా అహంకార రూపమైన జీవునిచే అభిమానింపబడుతూ ఉంటాయి. ఈ అహంకారం తన యొక్క చితిలో తానే కాలి నశించిపోతుంది. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది ఆత్మ, ఏది అనాత్మ అనేది కనుక మనం విచారించినట్లయితే అందులో నుంచి పుట్టిన అగ్ని శ్రద్ధ, భక్తి, ఏకాగ్రతతో మహాజ్వాలలా మారి అజ్ఞానాన్ని, దాని ద్వారా వచ్చిన ఫలితాలను, సర్వ సంసారికమైనటువంటి విషయ వస్తువులను సమూలంగా నాశనం చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మనం ఈ విషయ వస్తువులంతా పరుగు పెట్టామనుకోండి, పరుగు పెట్టుకుని ఆనందిస్తూ ఉంటుంది మనసు. ఎప్పుడైతే మనం సత్యాన్ని తెలుసుకుంటామో, జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో వీటన్నిటి నుంచి ఈ మనల్ని ఆ విషయ వస్తువులు ఇవన్నిటి నుంచి, ఈ బాధలన్నిటి నుంచి బయటకు తీసుకొచ్చేస్తుంది అంటండి. ఎలా ఎప్పుడైతే అహంకారం నశించిపోతుందో అప్పుడే మనదైనటువంటి నిత్య ఆనంద స్వరూపాన్ని, అతి పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించగలుగుతాము. ఎప్పుడైతే ఈ అజ్ఞానాన్ని పోయిందో వెంటనే ఏమవుతుంది, మనకి అహంకారం అన్ని నశించిపోయి ఎప్పుడు ఆనంద స్వరూపం, ఆనందంగా ఉంటాం మనం ఎలాంటి పరిస్థితుల్లో. అంటే ఒకే ఏ పరిస్థితుల్లో అయినా స్థితప్రజ్ఞుడుగా ఉండాలంటారు కదండి. కృష్ణుడు ఏం చెప్పారు అంటే, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, చలున్నా వేడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఒకేలాగా ఉండగలగాలి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూడిన ప్రశాంత చిత్తము కలిగి లోకహితం కోరే వారును శాంత స్వరూపులు దొంతులును ఆ మహాత్ములు భయంకరమైన సంసార సముద్రంలో నుంచి తాము తరించడమే కాకుండా అందులో మునిగిపోయి బయటకు రాలేక నిస్సహాయతో ఉన్న అనేక మందిని కూడా రక్షించగలుగుతున్నారు. కొంతమంది వీళ్ళ పత్రిసర్ లాంటి వాళ్ళంతా మనందరిని బయటికి తీసుకొచ్చారు కదండి జ్ఞానాన్ని అందరికీ చెప్తూ. మహాత్ముల యొక్క సహజ స్వభావం ఎలా ఉంటుందంటే, ప్రచండుడైన సూర్యుని యొక్క కర్కశమైన వేడిని చంద్రుడి మీద ప్రసరిస్తున్నా చంద్రుడు ఆ బాధను భరిస్తూ మనకి వెన్నెలని ఎలా పంచుతున్నాడో అలాగే గురువు ఎంతో కష్టపడి తనకున్న జ్ఞానాన్ని చాలా సులభంగా శిష్యులకు ఉపదేశిస్తారు. సూర్యుని యొక్క వెలుతురు ఉన్నంతసేపు చీకటి ఉంటుందా? ఉండదు. అలాగే జ్ఞానం ఉన్న చోట అజ్ఞానం కూడా ఉండదు. ఒక రోగి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రోగి తన రోగ నివారణ కోసం డాక్టర్ని సంప్రదించడం ఎంత అవసరమో అలాగే జ్ఞానాన్ని పొందాలంటే గురువుని ఆశ్రయించక తప్పదు. ఈ గురువు ఎలా ఉండాలంటే సర్వశాస్త్రాల యొక్క సారాన్ని తెలుసుకున్న వారే ఉండాలి. తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ పూర్తయితే మళ్ళీ జన్మెత్తక తప్పదు. గురువు పెట్టిన జ్ఞానభిక్ష ద్వారా వైరాగ్యం అనే ఆయుధంతో సంసారం అనే సాగరాన్ని దాటగలగాలి. ఈ సత్యాన్ని గ్రహించి మోక్షం కోసం ప్రయత్నించడానికి ఈ జన్మ మనకు ప్రసాదించారని గురుముఖంగా తెలుసుకోవాలి. అంటే మనం ఎప్పుడైతే ఈ వైరాగ్యంతో ఉంటామో, సంసారం అనే సాగరాన్ని ఎప్పుడైతే దాటుతామో వైరాగ్యంతో,
మోక్షం కోసం ప్రయత్నించడానికే మనకి ఈ జన్మ అనేది మనకి గురువు ద్వారా మనకు తెలుస్తుంది. మోక్షం కావాలంటే జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలంటే కర్మ ఉండాలి. ఆ కర్మ ఎలా ఉండాలంటే సత్కర్మ అయి ఉండాలి. అది ధర్మబద్ధంగా ఉండాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారండి. తర్వాత శ్లోకంలో శిష్యుడు అడుగుతున్నాడంటండి, స్వామి బంధం అంటే ఏంటి? ఆ బంధం ఎలా కలుగుతుంది? బంధానికి నిలకడ ఎక్కడిది? దీని నుంచి విముక్తి కలగాలంటే ఏం చేయాలి? అసలు ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏమిటి? ఈ రెండింటి మధ్య తారతమ్యం తెలియాలంటే ఏం చేయాలి? దీని గురించి నాకు వివరించండి స్వామి అని అడుగుతాడంట. ఇవి 7 ప్రశ్నలు. ఈ 7 ప్రశ్నలకు సమాధానాలకు మనకు తెలిసినట్లయితే సమస్త శాస్త్రముల సారాంశము తెలిసినట్లే. అద్భుతమైన ఈ ప్రశ్నలు గురువు గారిని అడగటంలోనే శిష్యుని యొక్క శ్రద్ధ కృషి అవగతమవుతుంది. అప్పుడు శిష్యుని యొక్క ప్రశ్నలు విని గురువు గారు అతని శ్రద్ధకు మెచ్చి ఒక కథ చెప్పారంటండి. ఏం కథ అంటే అది, పూర్వము రైడ్బ్యూడు అని ఒక మహర్షి ఉండేవారంటండి. అతనికి అర్వావసువు పరావసువు అని 2 కొడుకులు ఉన్నారంట. ఆ పిల్లలిద్దరికి వేద విద్యలు నేర్పించంట. వారితో పాటుగా రైడ్బ్యూడు కూడా చదువుతుండేవాడంట. అందరూ ముగ్గురు పిల్లలకు నేర్పించి ఆయనతో పాటు ఈయన కూడా చదువుతూ ఉండేవారంటండి. మిగిలిన మహర్షులందరూ ఆనందంగా విని ఆశీర్వదించి వెళ్ళేవారు తండ్రి కొడుకు చదువుతూ ఉంటే. వీరిని చూసి భరద్వాజ మహర్షి కొడుకైన అవక్రీతుడు అసూయ పడుతూ ఉండేవారంటండి. రైభ్యుడు భరద్వాజులు మాత్రం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేవారంట ఆ మహర్షులిద్దరూ కూడా. అవక్రీతుడు అన్ని వేదాలు రావాలని ఇంద్రుడి గురించి తపస్సు చేశాడు. దానికి ఇంద్రుడు, నాయన వేదాలు గురుముఖంగా నేర్చుకోవాలి కానీ తపస్సు ద్వారా సాధ్యపడదు అని ఎంతగానో నచ్చ చెప్పాడంటండి. కానీ అవక్రీతుడు వినలేదంట. చేసేదేమీ లేక ఇంద్రుడు, నువ్వు కోరుకున్నట్లుగానే వరమిస్తాను, కానీ ఆ వేదాలు నీకు ఎంతవరకు ఉపయోగపడతాయో మాత్రం నాకు తెలియదు, నేను మాత్రం చెప్పలేను ఖచ్చితంగా అని చెప్పాడంటండి. అవక్రీతుడికి వేదాలు వచ్చాయని గర్వం పెరిగిపోయిందంట. తపస్సు వరం సంపాదించాడు కదా. ఒక రోజు రైభ్యుడి కోడల్ని అవమానించాడంట అవక్రీతుడు. అది చూసి తట్టుకోలేని రైభ్యుడు ఒక రాక్షస జంటను పుట్టించి వారితో అవక్రీతుడిని చంపించాడంటండి రైభ్యుడు. అప్పుడు పాపం భరద్వాజ మహర్షి కొడుకుకి దహన సంస్కారాలు జరిపించి ఆ పుత్ర శోకం భరించలేక ఆయన కూడా శరీరాన్ని త్యాగం చేశారంట. ఇదిలా ఉండగా ఒక రోజు రైభ్యుని కొడుకు ఇంటికి వస్తుంటే ఒక మృగం అతని మీదకి వస్తుంటే చేతిలో కర్రను దాని మీదకి విసిరాడంటండి. అక్కడే నిద్రపోతున్న రైభ్య మహర్షికి తగిలి ఆయన చనిపోయాడంట. అది తట్టుకోలేని రైభ్యుని కొడుకు అర్వావసు తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన దేవతలు ఏం కావాలో కోరుకోమంటే రైభ్యుడు భరద్వాజుడు అవక్రీతుడు వాళ్ళిద్దరిని బతికించమని కోరుకోగా వాళ్ళను దేవతలు బతికించారంటండి. అప్పటి నుంచి అవక్రీతుడు గర్వం విడిచి అందరితో కలిసిమెలిసి ఉండడం మొదలు పెట్టాడంట. రైభ్య మహర్షి తీర్థయాత్రలు చేస్తూ ఉండగా సనత్ కుమారుడు రైభ్య మహర్షి దగ్గరికి వచ్చి అతని తపోదీక్షని పొగిడాడంట. అలాగే విష్ణుమూర్తి కూడా రైభ్య మహర్షి తపస్సుకు మెచ్చి ఏం కావాలో కోరుకోమంటే రైభ్య మహర్షి సనక సనాదులు ఉండే చోటుకు నన్ను కూడా పంపమని కోరాడంట. వెంటనే విష్ణుమూర్తి రైభ్యుని కోరిక తీర్చగా రైభ్య మహర్షి మోక్షాన్ని పొందారంటండి. అంటే ఏ విద్య అయినా గురుముఖంగా నేర్చుకోవాలని, ఏ పని చేసినా దాని ఫలం భగవంతునికి అర్పించాలని ఈ కథ ద్వారా గురువు తెలియచేశారు. అంటే ఇక్కడ ఈ కథలో ఏం చెప్పారు చూడండి. అవక్రీతుడు అనే అతను తపస్సు చేసినాక వేదాలు కావాలని అడిగాడు కదా. అవి తపస్సు చేస్తే వచ్చేవి కాదు. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలని, ఆ తెలుసుకోని వల్ల ఏమైంది, అతనికి జ్ఞానం అంటే అతను ఆ జ్ఞానాన్ని పొందలేదు కాబట్టి అక్కడ అవమానించాడు, కోడలను అవమానించాడు. ఆ అవమానించడం వల్ల ఇవన్నీ జరిగినాయి కదండి. అందుకని ఏదైనా గురుముఖంగా తెలుసుకోవాలి మనం అని చెప్పారు కదా. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, జ్ఞానం వ్యక్తుల నుంచి రాదు, భగవంతుని నుంచి మాత్రమే వస్తుంది. దానిని మనం పూర్తిగా దానిని మనకు పూర్తిగా అందించేవారు గురువు. భగవంతుడు వేరు, జ్ఞానము వేరు కాదు. ఈ బ్రహ్మజ్ఞానం కలిగిన వారికి సుఖదుఖాలు కానీ మోహాలు కానీ ఉండవు. ఒక వ్యక్తిని పాము కరిస్తే వైద్యం వల్ల కానీ మంత్రం వల్ల కానీ బతుకుతారు. కానీ ఈ అజ్ఞానం అనే సర్పం బారి నుంచి మనం బయటపడాలంటే సరైన మందు బ్రహ్మజ్ఞానం మాత్రమే. ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది. అజ్ఞానంతో ఉన్న వ్యక్తి మసక చీకట్లో తాడును చూసి పాము అనుకుంటాడు. దీనివల్ల అనేక అనర్థాలు జరుగుతాయి. అదే సమయంలో వెలుతురు పడి అది పాము కాదు తాడు అని తెలుసుకున్న వ్యక్తి అజ్ఞానం నుంచి తొలగిపోయి తాడు తాడుగా మాత్రమే తెలుసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ అజ్ఞానం తొలగిపోయిందో అప్పుడు అనర్థాలు ఉండవు. అలాగే తన స్వరూపాన్ని పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటారో వారికి అజ్ఞాన నివృత్తి కలుగుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారండి. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారంట. అతను పూజలు వ్రతాలు చేయించి ఆ వచ్చిన ధనంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారంట. ఒక రోజు పని మీద పొరుగురు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఒక చోట గడ్డి మేటు కాలిపోతూ కనిపించిందంటండి. అందులోంచి రక్షించండి, కాపాడండి అని ఒక పాము అరుస్తూ ఉందంటండి ఆ గడ్డిమేట్లోంచి. ఆ పామును చూసే బ్రాహ్మణుడు పాము ఉన్న వైపు వెళ్ళసాగాడంట. అక్కడ దీనస్థితిలో బాధపడుతుందంటండి పాము. అంటే కాలిపోతూ ఉంది కదా, కాలిపోయే దాంట్లో ఉంది. దాన్ని చూసి జాలిపడి ఆ బ్రాహ్మణుడు తన చేతి కర్రకు ఒక సంచిని కట్టి ఆ గడ్డివాములో ఉన్న పాము దగ్గర పెట్టగానే
ఆ పాము ఆ సంచిలో దూరిందంటండి. ఆ బ్రాహ్మణుడు ఆ కర్రను బయటకు తీసి పామును రక్షించాడంట. సంచిలో నుంచి బయటపడిన పాము ఒక్కసారి హాయిగా ఊపిరి తీసుకుని బ్రాహ్మణుడి వంక చూసి, ఈ మానవులు మాకు శత్రువులు, రక్షించాడు కదా అని వదిలేద్దామంటే రేపు ఎప్పుడైనా ఇతనే నన్ను చంపేయొచ్చు, ముందుగా నేనే కరిచేస్తే చస్తాడు కదా అనుకుని బుస్ బుస్ అని బ్రాహ్మణుడి మీదకి ఉరకబోయిందంటండి. అది చూసిన బ్రాహ్మణుడు పరుగు పెట్టడం మొదలు పెట్టాడంట. కొంత దూరం వెళ్ళేసరికి ఒక గాడిద కనిపించి పరుగు పెడుతున్న బ్రాహ్మణుడిని చూసి, అయ్యా మీరెందుకు అలా కంగారు పడుతున్నారు అని అడిగిందంటండి. జరిగిందంతా చెప్పాడంట బ్రాహ్మణుడు. ఈలోగా పాము అక్కడికి వచ్చిందంటండి. అప్పుడు పామును కూడా అదే విధంగా అడిగిందంట గాడిద. బ్రాహ్మణుడు పాము ఒకే విధంగా చెప్పడం గమనించిన గాడిద, అయ్యా మీరు ఖచ్చితంగా పాముకి శత్రువే, కాబట్టి మిమ్మల్ని చంపడంలో తప్పులేదు. కానీ అసలు మీరు పామును సంచిలోకి ఎలా పంపారు, పాము ఎలా దూరింది, మీరు ఎలా రక్షించారు అనేది నేను కళ్ళతో చూస్తేనే కానీ నమ్మను అని గాడిద అందంటండి. ఆ మాటలకు పాము బ్రాహ్మణుడు ఒప్పుకుని మళ్ళీ మంటల దగ్గరికి వెళ్ళాక బ్రాహ్మణుడు అంటండి పాముని కర్రకు కట్టి సంచిలో వంపి ఆ సంచిని మంటల్లో వదిలాడంట. మళ్ళీ అంటే చూపిద్దామని గాడిదకి ఎలా జరిగిందో అని. వెంటనే పాము ఆ వేడిని తట్టుకోలేక ముందు ఎలా అరిచిందో అలాగే అరవసాగిందంట రక్షించమని. పాపం అమాయకుడైన బ్రాహ్మణుడు అంట మళ్ళీ పాము రక్షించిపోయాడంట. తెలివైన గాడిద, అయ్యో వెర్రి బ్రాహ్మణుడా, అది విషపు పురుగు, అది దాని గుణం మార్చుకోదు, నువ్వు మళ్ళీ రక్షిస్తే నిన్ను కరవడం తథ్యము, కాబట్టి దాన్ని అందులోనే వదిలి అని చెప్పిందంట. గాడిద మాటలతో బ్రాహ్మణుడికి జ్ఞానోదయం అయిందంటండి. పై కథను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, అజ్ఞానంతో బ్రాహ్మణుడు పాము బారిన పడి ఎలా ఇబ్బంది పాలయ్యాడో తెలిసింది కదా. అందువల్ల అజ్ఞానం అనే సర్పం మనల్ని పట్టుకున్నట్లయితే మనం దాని బారి నుంచి బయటపడగలగాలి. అంటే జ్ఞానం అనే అగ్నిలో అజ్ఞానాన్ని దహించి వేయగలగాలి. జన్మ మృత్యు రూప రసములతో కూడిన సంసారం నశించడానికి బ్రహ్మజ్ఞానం మాత్రమే దివ్య ఔషధము. అజ్ఞానైన వారు సంసారం అవసరం అనుకుని దాన్నే పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారు. కానీ ఎవరైతే జ్ఞానం పొందారో వాళ్ళు ఈ సంసారం నిస్సారం అని తెలుసుకుని సారవంతమైన పరమాత్మను పట్టుకుని తరిస్తారు అని చెప్తున్నారండి ఈ శ్లోకంలో. తర్వాత శ్లోకంలో, మన యొక్క ఈ శరీరం అందమైన గిఫ్ట్ ప్యాక్ లాంటిది. ఈ శరీరం కొవ్వు, ఎముకలు, మెదడు, మాంసము, రక్తము, చర్మము, బయట మనకు కనిపించే చర్మం అనే పేర్లతో 7 ధాతువులతో తయారు చేయబడింది. అంతేకాకుండా పాదములు, తొడలు, రొమ్ము, చేతులు, వీపు, శిరస్సు అనే అవయవాల చేతులు, కళ్ళు, ముక్కు అనే ఉపాంగాల చేత తయారు చేయబడింది ఈ దేహం. అలా ప్రసిద్ధమైన ఈ శరీరం స్థూల శరీరంగా చెప్పబడింది. అసలు మానవ జన్మ తీసుకునే ముందు జీవుడు తల్లి గర్భంలో ప్రవేశించాక ఎలా వృద్ధి చెందుతాడో తెలుసుకుందాం. జీవుడు ముందుగా తల్లి గర్భంలోకి ద్రవ రూపంలో ప్రవేశించడం జరుగుతుంది. తర్వాత 2వ నెలలో మాంసపిండంలాగా తయారవుతుంది. ఇక 3వ మాసంలో మొలకల్లాగా అవయవాలు ఏర్పడతాయి. 4వ నెల వచ్చేసరికి కదలికలు మొదలవుతాయి. అంతేకాకుండా పురుషుని శరీరం నుంచి ధైర్యము, స్త్రీ శరీరం నుంచి భయములతో పాటు భావాలు ఏర్పడతాయి. అయితే వీరిలో భావాలున్నా వాటిని వ్యక్తపరిచే శక్తి మాత్రము ఉండదు. అందువల్ల వీరు తల్లి హృదయంతో బిడ్డ హృదయం కలిసి వారి యొక్క కోరికలు తల్లి ద్వారా వ్యక్తం అవ్వటం జరుగుతుంది. అందువల్లే తల్లిలోని కోరికలే పిల్లలకు వస్తాయి. ఇక 5వ నెలలో రక్తము మాంసము ఏర్పడతాయి. 6వ మాసంలో గోళ్ళు వెంట్రుకలు వస్తాయి. 7వ నెల వచ్చేసరికి రంగు రూపాలతో పాటు అవయవాలన్నీ ఏర్పడతాయి. అంతేకాకుండా బిడ్డ తన 2 చేతులను 2 కాళ్ళ మధ్యకు తీసుకుని 2 చెవులు మూసుకుని పడుకుని ఉంటాడు. ఇదంతా వారంతటా వారికే వస్తుంది. 8వ నెలలో బిడ్డకు ఓజస్సు తేజస్సు కలుగుతుంది. 9వ నెల వచ్చేసరికి బిడ్డ సంపూర్ణంగా తయారవుతుంది. బిడ్డ స్థిరంగా ఉంటుంది. తల్లి బొడ్డుతాడు ద్వారా ఆహారం బాగా అందుతుంది. వాడికి ఏడుపు కూడా ప్రారంభం అవుతుంది. అప్పుడు తల్లి గర్భంలోని వాయువు బిడ్డని బయటకు తోయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నొప్పులు ప్రారంభమై బిడ్డ భూమి మీద పడుతుంది. సుషుమ్నా నాడి తెరుచుకుంటేనే కాని బిడ్డకు మాటలు రావు. మాటలు వచ్చేంత వరకు ఈ బిడ్డ ఏడుస్తూనే ఉంటాడు. అలా భూమి మీదకి వచ్చిన శిశువు తల్లి గర్భంలో తను పట్ట నరకమంతా మర్చిపోయి కోరికలు అనే భయంకరమైన వ్యాధితో వాస్తవాన్ని తెలుసుకోలేక అహంకారము మమకారాలతో కొట్టుకుంటూ సెకన్లు, క్షణాలు, పూటలు, రోజులు వృధా చేసుకోవడం జరుగుతోంది. ఇలాగే బాల్యము, యవ్వనము, కౌమారం వెళ్లిపోయి వృద్ధాప్యంలోకి ప్రవేశించేసరికి అవయవాలన్నీ బలహీనమైపోయి శరీరం శుష్కించిపోయి లెక్కలేని రోగాలతో నా అనేవారు పలకరించే దిక్కులేక మళ్ళీ మనం కుంభీపాకంలో పడటం జరుగుతోంది. అంటే జీవుడు కుంభీపాకం అంటే ఏంటంటేనంటండి, జీవుడు తల్లి గర్భంలో పడే నరకంతో పాటు తల్లికి కలిగే అనారోగ్యాలు కూడా అనుభవించాల్సి వస్తుందంట. అంతేకాకుండా తల్లి కడుపులోని ఆహారం జీర్ణమైపోయి అవి మలమూత్రాలుగా మారితే అందులో ఈదుతుంటే ఆ బాధే కుంభీపాకం అంటండి. వృద్ధాప్యంలోకి ప్రవేశించేసరికి అప్పుడు గుర్తొస్తుంది ఈ జీవుడికి, అయ్యో వయసులో చేసుకోవాల్సిన జపము, తపము, ధ్యానము, పూజ, పునస్కారము, దానము, ధర్మం అన్ని చేయకుండా వదిలేసి ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏముంది అని తెలుసుకునే లోపలే మృత్యువు సమీపించే సమయం ఆసనం అయిపోతుంది. అంటే మనం ఏం చేస్తాం, ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఎంతసేపును అది కావాలి ఇది కావాలి అనుకుంటూ గడిపేస్తాం. ఎవరైనా ధ్యానం చెయ్యి రా అన్నాం అనుకోండి, ఏం చెప్తారు వాళ్ళు, ఆ ఈ వయసులో ధ్యానం ఏంటి అంటారు. కానీ ఎప్పుడు ముసలోళ్ళు అయిన తర్వాత కూర్చోవాలంటే
అంటే బాధ్యతలన్నీ తీరిపోయాక ధ్యానం, ఇప్పుడు ఎక్కడ ధ్యానం, బాధ్యతలన్నీ వదిలేసి అంటారు. నిజంగా బాధ్యతలన్నీ తీరే టైం కంటే శరీరం అస్సలు సహకరించదు కూర్చోవడానికి. అది అప్పుడు ఆ టైం వచ్చిన తర్వాత అయ్యో ఇన్ని రోజులు చేయకుండా వదిలేసానే అని బాధపడతా ఉంటారు. అప్పటికి ఏమైపోద్ది, మృత్యు వచ్చే సమయం ఆసన్నం అయిపోతుంది. ఒక పక్క నుంచి యముడు తన పాసాలతో కాళ్ళు లాగుతూ ఉంటే మోహా పాసాలతో బిడ్డలు లాగుతూ ఉంటారు. అంటే ఒక పక్కన యముడు లాగుతూ ఉంటాడు, ఒక పక్కన ఏంటి బిడ్డలు వాళ్ళ మీద మోహాన్ని వదులుకోలేక ఇట్లు లాగుతూ ఉంటారు. ఈ సమయంలో ఎవరు ఆదుకోరు. మన దగ్గర మనం దాచుకున్న డబ్బు కానీ చుట్టాలు కానీ ఎవరూ రక్షించలేరు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ శరీరంలో జీవుడు ఉన్నంతసేపు శవం. ఆ జీవుడు ఈ శరీరాన్ని వదిలేస్తే శవం. ఎంత అందము, ఐశ్వర్యము, హోదా, పరపతి ఉన్నా ఆ జీవుడు పైకి పోగానే ఈ శరీరాన్ని ఎంత తొందరగా వదిలించుకుందామా అని చూస్తాము. అంటే చనిపోగానే వెంటనే ఆ శరీరాన్ని ఎప్పుడు, ఆ బాడీని ఎప్పుడు తీసుకెళ్లి బయట కాల్చేద్దామా అని చూస్తా ఉంటారు కదండి. ఇంట్లో ఉంచకూడదు అనుకుంటారు కదా. అందుకని కానీ అలా అనుకుంటాం. అంటే ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తాం, కానీ అబ్బాయి ఎంత అందమైన శరీరాన్ని ఇంట్లో దాచుకుందాం అనుకుంటామా? అనుకోము. పైగా ఎంత అందమైన పేరున్నా ఆ పేరుతో ఎవరో పిలవరు. ప్రాణం పోగానే శవం అనే అంటారు. ఉదాహరణ, ఒక మహారాణి ఉండేదంటండి. ఆవిడ చాలా చాలా అందంగా ఉండేదంట. ఆవిడ ఇది ఉంటది కానీ టాంగాలో ఎక్కి వనవిహారానికి వెళ్తుంటే జనం బారులు తీరి నుంచునేవారంటండి. అందరూ తన అందం చూసి మురిసిపోతుంటే ఆవిడ వారి మీద కంటే కేకులు, బిస్కెట్లు, చాక్లెట్లు విసురుతూ ఉంటే జనం వాటి గురించి ఎగబడి తొక్కిసలాట్లో జనంకి దెబ్బలు తగులుతూ ఉండేయంటండి. వాటి కోసం కొట్టుకుని ఏరుకోవడానికండి. వాళ్ళని పిచ్చి వాళ్ళలా చూసి అహంకారంతో మురిసిపోయేదంట ఆ రాణి. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అంటండి. మృత్యువు ఆమెను కబలించింది. అంతవరకు ఆమెను వెంటపడి ఆమె అందాన్ని పొగుడుతూ భజన చేసే వారందరూ కూడా ఆమెను ఎంత తొందరగా పంపేద్దామా అని ఎదురు చూశారంట. ఏ అందము ఐశ్వర్యం చూసి మనం మురిసిపోయామో అదంతా మాయ అని తెలుసుకోలేక మా వారు, నాది, నాకు, నా 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 అనుకుంటూ కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నాము. ఈ నా నా అనేవారే ఎవరు కూడా పోయిన వారి వెంట వెళ్ళలేరు. అంతవరకు ప్రతి దానికి వెంట ఉండేవారు కూడా శ్మశానం గేటు దాటి లోపల కూడా రాలేరు. అయితే కొన్ని మాత్రం మన వెంట ఎంత వద్దున్నా వస్తూనే ఉంటాయి. అవే కర్మలు, పాపపుణ్యాలు. ఈ కర్మ అంటే ఏంటంటే కొన్ని రోజులు ఆలస్యమైన మనం ఏం చేస్తే అది తిరిగి తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. ఆ దేవుడు మనల్ని ఏం చేస్తాడులే, ఆయనకి మనల్ని గమనించడమే పనా అనుకుని అడ్డదారిలో మనం చేసే ప్రతి కర్మఫలం ఆఖరి దాకా అనుభవించి కానీ ఈ లోకం నుంచి కదలం. కొన్ని తప్పులకు మాత్రమే ఈ లోకంలో శిక్ష పడుతుంది. ఒకవేళ ఆయుర్దాయం అయిపోయి పాపపు కొండ తరగని పక్షంలో జన్మ మీద జన్మ, జన్మ మీద జన్మ తీసుకుంటూ జన్మలు ఎత్తుతూనే ఉంటుంది. అది ఏ జన్మ అనేది మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం కడుపులోని ఎంతో రుచికరమైన మధుర పదార్థం తీసుకుంటాము. అది వాంతి రూపంలో బయటకు వస్తే ఎంత భయంకరమైన వాసనతో అసహ్యంగా ఉంటుందో తెలుసుకోగలిగితే ఈ తాపత్రయాలు, వ్యామోహాలు అనవసరమని మనకు తెలుస్తుంది. ఎక్కడతో ఆపుకుందామండి, మిగిలింది రేపు చెప్పుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.